ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. బిడ్డలారా, బాగున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు హెబ్రోను క్యాలెండర్లో మన కొరకు ఇవ్వబడిన వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట ఇది. ఏంటది? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అవి రాబోవు కాలమునకు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కాదు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఇర్మియా విలాపించేటువంటి ప్రవక్త, ఏడ్చే ప్రవక్త. ఆ ప్రవక్త చెప్తున్నటువంటి మాట, దేవుడికి మన గురించిన కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి సమాధానకరమైనవి. ఈరోజు పాఠం ఏంటో చెప్పనా? మనం ఎన్నో పర్యాయాలు తొందరపడిపోతాం. మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన ఇబ్బందిని బట్టి, శోధనను బట్టి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోక తొందరపడిపోయి ఇది ఏమైపోద్దోనని నిన్నో మొన్నో జ్ఞాపకం చేసుకున్నాను. 118:8 ప్రకారం మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకుంటాం, ఆడ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? వద్దు. దేవుడు నీ గురించి ఒక మంచి ఆలోచన ఆలోచిస్తున్నాడు, మంచి తలంపే కలిగి ఉన్నాడు. సైతానుడే చెడ్డ తలంపు. వద్దు. దేవుని మీద పాడదాం, దేవుని కాళ్ళు పట్టుకుందాం, దేవుని పాదాలను ఆశ్రయిద్దాం. ప్రభువా, నువ్వు నా గురించి ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ మంచి ఉద్దేశాలతో నన్ను నింపబోతున్నావు. దేవా, నీ ప్రేమ కొందనాలు అని చెప్పి ప్రభువును స్తుతించు, ఆరాధన చేయి. నువ్వు ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉన్నావా, సమస్యలు ఉన్నావా, దేవుని ఉద్దేశాలు నీ పట్ల ఉన్నాయి, అవి మంచి చేయటానికే. నువ్వు తొందరపడకు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం వరకు వచ్చారు. ఒక మాట, ఇశ్రాయేలీల యొక్క ప్రయాణంలో అప్పటికి 400 సంవత్సరాలు ఐగుప్తులు ఉన్నారు కదా. అంటే ఈ దారి తెలిసిన పెద్దోళ్ళు, వృద్ధులందరూ చచ్చిపోయారు. క్రొత్త తరం వచ్చింది. వాళ్ళకి ఆ దారిలో ఎర్ర సముద్రం ఉందో, నైలు నది ఉందో, అడవులు ఉన్నాయో, ఎడారి ఉందో, ఏమున్నాయో వాళ్ళకి తెలియదు. మోషేతోటి దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు. దేవుడు మన గురించి ఉద్దేశించిన ఉద్దేశాలు మంచియో చెడ్డయో మనం తెలుసుకోవాలి. ఈరోజు ఎర్ర సముద్రం దాకా వచ్చారు. శుభ్రంగా టెంట్లు వేసుకున్నారు, బాగా వండుకుంటున్నారు, తింటున్నారు, మనోళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఫరో సైన్యం వస్తుంది, అది చూశారు. ఇప్పుడు ఏమంటున్నారు? మమ్మల్ని చంపటాక ఐగుప్తులు సమాధులు లేవనా, మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చు, ఈ గొడవ మొదలెట్టారు. వీళ్ళు ఈ గోల మొదలు పెట్టారు. ఒరే, దేవునికి ఏదో ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశం చొప్పున తీసుకొచ్చాడు, మీరు మాట్లాడకండి అంటే కాదు, అదిగో వచ్చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. మేమంటే ఒక మాట చెప్పండి, మీరు నిజంగా దేవుడు ఫరో చేతికి అప్పగించడానికి తీసుకొచ్చాడా? ఐగుప్తులో నుండి ఆ ఎర్ర సముద్రంలో బయటికి తీసుకెళ్ళటానికి తీసుకొచ్చాడా? దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకుంటలేదు నువ్వు ఈరోజు బాధపడిపోతున్నావు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అలాగా? ఎర్ర సముద్రమే ఉంది ఎదురా, వెనకాల ఫరో రాజును. ఫరో రాజైన ఎర్ర సముద్రమైన నీ వాసస్థలమై కాయును. ఫరో రాజైన ఎర్ర సముద్రమైన నీ వాసస్థలమై కాయును. కొన్ని పర్యాలు అదే పరిస్థితులు వస్తాయి, అలాంటి సందర్భాలే వస్తాయి. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, రాజై ఏలుచున్నాడు. ఆయన సర్వాధికారి, మన గురించి మంచి ఉద్దేశాలు ఎరిగిన దేవుడు. ఇశ్రాయేలీని అవతల తీసుకెళ్దామని అసలు అక్కడికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీల గురించి కానే కాదు, ఫరో అతని సైన్యం గురించి వచ్చారు. మోషే పాయలు చేశాడు, ఎర్ర సముద్రం 2 పాయలైంది, దాంట్లో అవతలకి వెళ్ళిపోయారు. అదే దారిలో ఫరో సైన్యం వస్తుంది, వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది. ఇప్పుడు అవతలకి వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ బాధపడ్డారు. అదిగో వాళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు, బాబాయ్ మోషే అని అన్నారు. మోషే మరలా చేయి చెప్పాడు, ఫరో అతని సైన్యం అంతా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు అనుకుంటున్నారు, ఆహా, దేవుని యొక్క ఉద్దేశములు ఎంత గొప్ప. రోమీలకు అపోస్తలుడైన పౌలు రాస్తాడు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరం. దేవుడు గొప్ప జ్ఞానం, సమాధానకరమైన ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. నువ్వు కృంగిపోకు, బాధపడకు. ఉన్న సమస్యను బట్టి ఎందుకు అలాగా బాధపడుతూ ఉంటావు? దేవుని ఉద్దేశాలు ఒకటి, ఆయన మనల్ని చంపడో,
హానికరమైన ఉద్దేశాలు కాదు, సమాధానకరమైన ఉద్దేశం. ఓకేనా? ధైర్యంగా ఉండు, ప్రభు నీతో ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, నీవు మా గురించి నా సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నందుకే ఉన్నాను. మేము అది తెలుసుకోలేక కొన్ని పర్యాలు ఇబ్బంది పడుతున్నాం. నెమ్మది దయచేయమని యేసు నామములో స్తుతించి ఆరాధించి సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.